జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు నేతలట. ముగ్గురు దండకారణ్యంలో రాష్ట్ర హోదా గల సభ్యులట. డీజీపీ సమక్షంలో లొంగిపోయిరట. ఎక్కడిది? మన దగ్గరనే. మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతలు లొంగిపోయారు. దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ ఇన్ఛార్జ్ కుంకటి వెంకటి ఎలియాస్ వికాస్ 52 సంవత్సరాలు, చేతన నాట్య మంచ్ ఇన్ఛార్జ్ మొగిలిచెర్ల వెంకటరాజు అలియాస్ చందు 45 ఇయర్స్, దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ జనతన సర్కార్ ఇన్ఛార్జ్ తోడెం గంగా ఎలియాస్ సోని, ఆమె వయసు 42 సంవత్సరాలు శుక్రవారం డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం కూటిగల్ గ్రామానికి చెందిన వికాస్ 36 ఏళ్ల కింద హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామానికి చెందిన చందు 35 ఏళ్ల కింద ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మపేటకు చెందిన సోని 21 ఏళ్ల క్రింద అజ్ఞాతంలోకి పోయిరట. వికాస్ భార్య నిర్మల గత ఏడాది నవంబర్లో వరంగల్ కమిషనర్ ముందు లొంగిపోగా చందు సోనీలు భార్యాభర్తలట. ప్రస్తుతం పార్టీలో అంతర్గత పోరు, సిద్ధాంతపరమైన విభేదాలు, అనారోగ్య కారణాలతో లొంగిపోయినట్లు ముగ్గురు నేతలు ప్రకటించారు. వీరు రాష్ట్ర కమిటీ సభ్యుల హోదాలో ఉండడంతో 20 లక్షల చొప్పున రివార్డును డీజీపీ అందించిరట. సో ఇట్లా నిన్న ముగ్గురు కీలకమైన మావోయిస్టులు లొంగిపోవడం జరిగిందట. మొత్తం 415 మంది లొంగిపోయారట. తెలంగాణ ప్రభుత్వం అవలంబించిన సమగ్ర వ్యూహం కారణంగా ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలో 415 మంది మావోయిస్టులు లొంగిపోయారట. లొంగుబాట్లకు తలుపులు తెరిచే ఉంచాం. రాజకీయ నేతలు, పోలీసులు, రెవెన్యూ అధికారులు, మీడియా ఇలా ఎవరి ద్వారా అయినా సరే వచ్చి లొంగిపోవచ్చట. ఇగో బలవంతపు పెళ్లి వద్దనుకొని పోయిందట ఆమె. సోనీకి 2004లో తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తే అజ్ఞాతంలోకి పోయిందట. గొల్లపల్లి కిష్టారం ఏరియా కమిటీలో పనిచేశారు. వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించి 2019లో పామేడులో చందును పెళ్లి చేసుకున్నారు. 2024లో ఆమెకు రాష్ట్ర కమిటీ సభ్యురాలి హోదా కల్పించారట. సో ఆ ముగ్గురు నిన్న హైదరాబాద్లో డీజీపీ ఆఫీస్లో శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో లొంగిపోవడం జరిగింది. ఇక వాళ్ళకు కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే అన్ననే పెద్ద చీలిక వచ్చింది. ఆ మావోయిస్ట్ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోని ఎవరైతే ఉన్నారో ఆయన వరుస లెటర్లు రాయడం, ఇదంతా ఒక పార్టీలోనే అసలు ఇలా ఉంటే ఏమవుతుందో అనే ఒక భయాందోళన కూడా వాళ్ళు గురవుతుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అగ్ర నాయకుల మధ్యన ఈ రకమైన పరిస్థితి ఉంటే ఇక మరి కింద ఉన్న క్యాడర్ ఎట్లా ఇదవుతుంది? ఇది కూడా రాజ్యం కుట్రే అయి ఉంటుంది. ఇప్పుడు ఆ రకమైన చీలికను తీసుకొస్తే కింద ఉన్న క్యాడర్ అంతా ఇదైపోతుంది. సెంట్రల్ కమిటీలోనే ఆ పరిస్థితి ఉంటే, ఒకవైపున సెంట్రల్ కమిటీలో దాదాపు ఇప్పటికే 8 మంది చచ్చిపోయారు, చంపేశారు. వేణుగోపాల్ ఇష్యూ ఇంకొకటి. ఇటువంటి పరిస్థితుల్లో అసలు మనం ఇక్కడ ఉండి ఇంకా సాధించేది ఏమీ లేదు అనే ఒక ఆలోచనకి, భావనకి కొంతమంది మావోయిస్టులు వస్తున్నట్టుగా కనబడుతున్నది. సో ఏదేమైనా ప్రభుత్వము, రాజ్యం మాత్రం ఈ మావోయిస్టులను అణచివేసే విషయంలో చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నది. కానీ ఆ ఐడియాలజీని, ఆ భావజాలాన్ని మాత్రం మీరు కాదు కదా ఇంకెవరు వచ్చినా ఏమీ చేయలేరు. అది మాత్రం వాస్తవం. ఎందుకు వచ్చింది ఆ ఆలోచన, ఐడియాలజీ ఎందుకు వచ్చింది? పేదరికం నుంచి వచ్చింది, అణచివేత నుంచి వచ్చింది, అంతే కదా. ఎంతకాలం ఈ పేదరికం, ఈ అణచివేత ఇట్లనే కొనసాగుతూ అంతకాలం ఆ మావోయిస్ట్ భావజాలం ఉంటుంది. ఇప్పుడు ఆ మావోయిస్టులు, నక్సలైట్ మన ముందు లేకపోయినా తెలంగాణలో 2023కు ముందు ఏం జరిగింది? అంత భయంకరమైన అరాచకం నడుస్తుండే. అరే అన్నలు ఉంటే బాగుంటుండే, అన్నలకు చెప్తే బాగుంటు, ఇమీడియట్గా స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది ప్రజల్లో? సో ఆ భావజాలము, ఆ ఐడియాలజీ అంత బలంగా ప్రజల్లో నాటుకుపోయింది. సో దాన్ని ఎట్లా చంపేయగలుగుతారు? ఎవరు చంపేయలేరు కదా. మనుషులను లేపేస్తుండొచ్చు, అది దాంట్లో సక్సెస్ అవుతుండొచ్చు. చలో వార్త చూసిన నేను. మావోయిస్టు సారథి పైన అస్పష్టత. మావోయిస్టు సారథి ఎవరు? బస్వరాజు కేశవ్ ఆయన చనిపోయిన తర్వాత, ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత ఆ పార్టీ చీఫ్ మీద ఇంకా క్లారిటీ లేదు, ఇంకా అస్పష్టత కొనసాగుతున్నది. దేవ్జీని నియమించినట్లు లోగడ అంతకుముందు ప్రచారం చేశారు, కానీ పక్కా సమాచారం లేదని డీజీపీ అంటుండట. మావోయిస్టు సారథి ఎవరు అనే అంశంపై అస్పష్టత నెలకొంది. దండకారణ్యంలోని గుండె కోర్టులో మే 21న జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు చనిపోయిన నేపథ్యంలో పార్టీకి సారథ్యం కరువైంది.
ఆయన స్థానంలో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని నియమించారనే ప్రచారం విస్తృతంగా సాగింది. ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు తెలంగాణ నిఘా విభాగం సైతం ఇదే విషయాన్ని దాదాపుగా ధృవీకరించడంతో సోషల్ మీడియాతో పాటు ప్రధాన స్రవంతి మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. అయితే ఇటీవలి కాలంలో వరుస లొంగుబాట్ల నేపథ్యంలో పార్టీ సారథిని ఇంకా నియమించలేదనే సమాచారం బహిర్గతమైంది. జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నిఘా వర్గాలు అంచనాకొచ్చాయి. శుక్రవారం 3 మావోయిస్టు రాష్ట్ర కమిటీ నేతలు లొంగిపోయిన సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు సైతం డీజీపీ శివధర్ రెడ్డి ఇదే విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిని నియమించినట్లు తమకు ఖచ్చితమైన సమాచారం లేదు. అంతేకాకుండా మావోయిస్టు అగ్రనేతల మధ్య విభేదాలు ఉన్నది నిజమే అన్నారు. తాజాగా విడుదలవుతున్న లేఖల పరంపర ఇదే విషయాన్ని రూఢీ చేస్తున్నది. ఎన్కౌంటర్లో పార్టీకి వాటిల్లుతున్న నష్టం నేపథ్యంలో పోలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ అంతర్గత చర్చల్లో తాత్కాలికంగా ఆయుధాలు వీడే అంశం ప్రస్తావనకు వచ్చింది. పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను ఆయుధాలను తాత్కాలికంగా వీడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చలకు వెళ్లాలని ప్రతిపాదిస్తూ బహిరంగ లేఖలు విడుదల చేస్తున్నారు. ఆయన ప్రతిపాదనకు దండకారణ్యంలోని పలు బ్యూరోలతో పాటు సింగరేణి కార్మిక సంఘం పేరుతో సికాసా పేరుతో ఒక లెటర్ వచ్చింది. దాంట్లో ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తూ మేము కూడా ఓకే అన్న ఒక మద్దతు వచ్చింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి, సీనియర్ నేతలు తక్కళ్లపల్లి వాసుదేవరావు, ఎలియాస్ ఆషన్న, పడకల్ స్వామి, రాజమన్ తదితరులు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో పలువురు త్వరలోనే జనజీవన స్రవంతిలో కలిసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే దేవ్జీ, మరో కీలక నేత హిడ్మా ఈ ప్రతిపాదన వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరితో పాటు మాజీ దళపతి గణపతి వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలే. మొత్తం మీద తాత్కాలిక సాయుధ విరమణ అంశంపై పార్టీలో 2 లైన్ స్ట్రగుల్ నడుస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. అది 2 లైన్ నడుస్తుందా, సింగిల్ లైనే ఉందా, 2 లైన్ నడుస్తుందని ప్రచారం చేస్తున్నారా, ఇవన్నీ క్లారిటీ రావాల్సిన అంశాలు. చర్చ నడుస్తూనే ఉన్నది. కానీ ఆ పార్టీ చీఫ్ ఎవరన్నది ఇంకా క్లారిటీ లేదట.